రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చిండదు. అప్పట్లో ప్రజల దగ్గరికి వెళ్ళిన ఆడపిల్లనైనందుకు కొంచెం భయపడ్డారు. ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్తే ఇంట్రెస్ట్ లేదండి. తహతహలాడు. ఎలా అంటే పని చేయకూడదు అనే జస్ట్ ఒక ఫోన్ కాల్ అండ్ ఒక లెటర్తో నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారా? ఇంకా త్వరలో కానీ ఆ ఏరియాలో చూపితే అది కార్యకర్తలు కొంచెం ఎందుకో సంతృప్తికి అవధులు అనే ప్రతి నెల 1వ తేదీ పండగ హై ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందోనన్న మళ్ళా వచ్చిన మంత్రి వచ్చేది. ప్రోటోకాల్ విషయంలో నువ్వు సచిన 1000 రూపాయలే, బతికిన 1000 రూపాయలు. పల్లె బ్రాండ్కు వర్ణె తెచ్చేది. పల్లె సింధూరాకుండే అడ్వాంటేజ్ ఎవరికి లేవు. డెఫినెట్గా అడుగడుగును పరిశీలిస్తూ ఉంది. ఒకసారి రాజకీయాల్లోకి వస్తే మీ నియోజకవర్గంలోనే కాదు ప్రతి నియోజకవర్గంలోనూ తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు కొంచెం ఎందుకో నిరుత్సాహంగా ఉన్నారు అనేది వినిపిస్తోంది. ఎందుకు ఆ విధంగా? ఇంకోటి ఏంటంటే సూపర్ 6 పథకాల్లో కొంచెం వెనకబన్నారు అనేది ఒకటి ఉంది. దీనిపైన మీరేం చెప్తారు? నాకు తెలిసి ప్రపంచంలో ఎవ్వరు కూడా సంతోషంగా లేరు. మోడీ ఆనందంగా ఉన్నారా? చంద్రబాబు నాయుడు ఆనందంగా ఉన్నారా? జనరల్గా ఈ సంతృప్తికి అవధులు అనేటివి లేవు. నా ప్రకారము ఎందుకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4000 రూపాయల పెన్షన్ ప్రతి ఇంటికి ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో 65 లక్షల కుటుంబాలకు పొద్దుగునికి లోపల 4400 కోట్లు ఇస్తున్నామంటే మామూలుగా ఉగాది సంక్రాంతి పండుగలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు అట్లా లేదు. ప్రతి నెల 1వ తేదీ పండగ వాతావరణం పల్లెల్లో ఉంటుంది. పెన్షన్లు బాగా ఇస్తున్నాం. అదే సమయంలో 3 కోట్ల వర్కులు ఒక మండలానికంటే 18 కోట్ల వర్కులు ఇచ్చేసాం. అవి వాళ్ళకి ఇచ్చాం. స్టోర్లు ఇచ్చాం. దాదాపు 250 స్టోర్లు ఇచ్చాం. ఫీల్డ్ అసిస్టెంట్లు దాదాపు 150-200 వరకు ఫీల్డ్ అసిస్టెంట్లు ఇచ్చాం. అనిమేటర్స్ ఇచ్చాం. షెడ్స్ అనిమల్ షెడ్స్ వచ్చి గోకులాలు వచ్చి దాదాపు 300 పైచీలకి ఇచ్చాం. 6 నెలల లోపలే ఇన్ని కార్యక్రమాలు కార్యకర్తలకు అందుబాటులో ఉండే ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా సహాయం చేస్తున్నాము. కాకపోతే వాళ్ళ హై ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఇప్పుడు ఒక్కరోజే అన్నీ అయిపోవాలని. ఇంకా 6 నెలలు అయింది, ఇంకా 4 సంవత్సరం ఉంది. తప్పకోకుండా వాళ్ళు మా మీద చూపించిన అభిమానాన్ని, గౌరవాన్ని, మా కుటుంబానికి 7వసారి బీఫామ్ రావడం, 30 సంవత్సరాలు నేను అధికారంలో చేశా. కాన్స్టిట్యూన్సీలో ఎవరు చనిపోయినా, యాక్సిడెంట్ అయినా, ఇల్లు కాలిపోయినా, హాస్పిటల్లో ఉన్న 108 రాదు, బంధువులు రారు, స్నేహితులు రారు, పల్లె రఘునాథ్ వస్తానంటే అందరికి సహాయం చేస్తూ వచ్చాను. ఆ నియోజకవర్గ అభివృద్ధిలో ఒక భాగమై రాత్రిమూలు కష్టపడి అహర్నిశలు 30 సంవత్సరాలు పనిచేస్తాను. మా అమ్మాయి వచ్చింది, తను కూడా కష్టపడి పనిచేస్తాను. సార్ ఇంకోటి ఏంటంటే ఎంతో సీనియర్ అయిన పల్లె రఘునాథ్ రెడ్డి, తర్వాత మినిస్టర్గా పనిచేసిన పల్లె రఘునాథ్ రెడ్డికి ఈసారి కూడా టికెట్ ఇస్తే మళ్ళీ ఎక్కడ మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందోనన్న ఒక చిన్న కారణంతో మీ కోడలు గారు సింధూరారెడ్డి గారికి ఇచ్చారు. ఏమైతే కొత్త కదా మినిస్టర్ పోస్ట్ అడిగేకి ఆ కాంపిటీషన్లో ఉండరు, అందుకే మీకు టికెట్ ఇవ్వలేదు అంటున్నారు. దీనికి ఏం చెప్తారు? రాజకీయాల్లో మంచి స్థాయికి వచ్చారు. 3 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎమ్మెల్సీగా, విప్గా, చీఫ్ విప్గా, మంత్రిగా చేశారు. మళ్ళా వచ్చిన మంత్రి వచ్చేది, ఇంతకంటే ఎక్కువ పదవులు లేవు. చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ బాబు గారు కానీ మా కుటుంబంలో ఇచ్చారు, మాకే గౌరవం ఇచ్చారు. ఫస్ట్ బాబుని అడిగారు, బాబు నాకు ఏదో కళాశాల రన్ వద్దన్నాడు, కాబట్టి అమ్మాయికి ఇచ్చాము. నాకు ఇచ్చిన అమ్మాయికి ఇచ్చిన పెద్ద తేడా ఏముండే, ఇద్దరం ఒకటే, ఒకే కుటుంబం. ఆ తేడా అనేది కనిపిస్తుంది కదా సార్. ఇప్పుడు ఏదన్నా కానీ ప్రోటోకాల్ ప్రకారం మీకు ఎమ్మెల్యేగా మీరు ప్రజల దగ్గర ఉండొచ్చు, కానీ ప్రోటోకాల్ విషయంలో అది ఉండదు కదా. ప్రోటోకాల్ అనేది మనిషి వ్యక్తిత్వం బట్టి కూడా ఉంటుంది. నేను ఎక్కడ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీకి పోయినా, సెక్రటరీ పోయినా, ముందు నాకు మంత్రి స్థాయిలో ఏ విధంగా గౌరవించారో అదే విధంగా గౌరవిస్తే నాకు ప్రోటోకాల్ తేడా కనపడడం లేదు. ఎందుకంటే మనిషి వ్యక్తిత్వం మీద ఆధారపడి పదవుల వల్ల వచ్చిన గౌరవం కాదు అది. పల్లె రఘునాథ్ రెడ్డి పల్లె బ్రాండ్ వల్ల వచ్చినది. కాబట్టి
నువ్వు సచ్చిన 1000 రూపాయలే, బతికిన 1000 రూపాయలే. పల్లె రఘునాథ్ అధికారంలో ఉన్న ఒకటి, అధికారం లేకపోయినా సేమ్ గౌరవము, సేమ్ అభిమానము, సేమ్ ప్రేమ, సేమ్ విలువ ఉంటుంది. అంటే మీ తర్వాత రాజకీయాల్లో ఏ విధంగా ముద్ర వేసుకోవాలి, ప్రజలతో ఏ విధంగా మెలగాలి, ప్రజలతో ఏ విధంగా అవినాభావ సంబంధాలు ఏర్పరచుకోవాలి అని పల్లె సింధూరారెడ్డి గారికి, మీ కోడలి గారికి దగ్గరుండి ప్రతి విషయం కూడా మీరు ఎడ్యుకేట్ చేస్తున్నారు. భవిష్యత్తులో మీ పల్లె బ్రాండ్కు వన్నె తెచ్చేది పల్లె సింధూరారెడ్డి గారే అని బయట అనుకుంటున్నారు. దీనిపై మీరేం చెప్పారు? ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలి. పల్లె సింధూరాకు ఉండే అడ్వాంటేజ్ ఎవరికి లేవు. ఒక డైరెక్టర్ జనరల్ పోలీస్ కూతురు, ఒక మంత్రి కోడలు, ఇన్ని విద్యాసంస్థ అధినేత్రి, హైలీ ఎడ్యుకేటెడ్, గోల్డ్ మెడలిస్ట్, అన్ని భాషలు వచ్చు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా వీళ్ళ తాత డాక్టర్ ఆంతోన్ రెడ్డి అని 2 సార్లు ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యే, నీలం సంజయ్ మీద గెలిచాడు. ఇన్ని వెసులుబాట్లు ఏ ఎమ్మెల్యేకు ఉండవు. కాబట్టి డెఫినెట్గా రాణిస్తుంది, మమ్మల్ని మైమరిపిస్తుంది. అంటే ప్రజల్లో మీకున్నంత అఫెక్షన్ మేడం రావాలంటే మీరు కూడా ఆ మేడంతో పాటు తిరుగుతున్నారు కాబట్టి ఇంకా కొంచెం నేర్చుకుంటోంది మిమ్మల్ని చూసి. డెఫినెట్గా అడుగడుగును పరిశీలిస్తూ ఉంది. ఇప్పటికే బాగా పరిణితి చెందింది. తాను ఒకసారి అసెంబ్లీలో మాట్లాడితే 60 లక్షల మంది చూశారు. ఇప్పుడు సెలబ్రిటీ అయింది. ఇప్పుడు ఆల్ ఓవర్ వరల్డ్ కూడా సింధూర తెలుసు. మేడం, మీరు నియోజకవర్గంలో బాగా తిరుగుతున్నారు. మీతో పాటు మీ మామయ్య గారు, మాజీ మంత్రి రఘునాథ్ రెడ్డి గారు కూడా వస్తున్నారు. అక్కడ ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రజల్లో ఈ మధ్య, ఎందుకంటే మీరు రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చిండొచ్చు, కానీ డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్ళిన సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. కానీ ఇప్పుడు డైరెక్ట్గా అది కూడా ఎమ్మెల్యేగా వెళ్తున్నారు. మీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి మా పుట్టపర్తి నియోజకవర్గంలో. ఎందుకంటే నాకు మామయ్య వల్ల 2014 and 19 ప్రచారానికి తిరిగే అవకాశం దొరికింది. కానీ అప్పట్లో ఓన్లీ వెళ్ళి ఎలక్షన్ ప్రచారం చేసి మామయ్య కోసం తిరిగి వస్తే చాలు. కానీ ఇప్పుడు చాలా పెద్ద బాధ్యతను నాకే అప్పచెప్పారు. కానీ ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా చాలా సపోర్టివ్గా హెల్ప్ చేస్తున్నారు. ఎక్కడికి ఏ ఊరికి వెళ్ళినా ఇంట్లో మెన్తో పాటు ఇప్పుడు విమెన్ కూడా వచ్చి నాకు సపోర్ట్ ఇస్తున్నారంటే మామయ్యతో పాటు అడుగు వేసిన ప్రతి ఒక్క ఫ్యామిలీ మాతో పాటు ఇప్పుడు తోడు నిలుస్తున్నారు. దానికి నేను నిజంగానే వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. మేబీ ఆడపిల్లనైనందుకు అనుకుంటా విమెన్ ఎక్కువ కదిలి వస్తున్నారు. అది ఐ సీ ఇట్ యాజ్ అ పాజిటివ్ ట్రెండ్. పుట్టపర్తి నియోజకవర్గంలో అది ఒక పాజిటివ్ ట్రెండ్గానే తీసుకోవాలి. మహిళలు ఎక్కువ ఇప్పుడు నా వల్ల అనుకుంటా దీంట్లో రాజకీయం వైపు మొప్పు చూపుతున్నారు. చాలా ఆనందం దానికి. ముఖ్యంగా ఎమ్మెల్యే టికెట్ మీ భర్త గారికి వస్తే ఆయన రిజెక్ట్ చేశారు, నాకు వద్దు అన్నారు. తర్వాత మీకు చెప్తే మీరు కూడా కొంచెం భయపడ్డారు, నాకు వద్దు అన్నట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఈ ప్రజల దగ్గరికి వెళ్ళి చూసి, ఎందుకంటే మీకు బై బర్త్ మీరు గోల్డెన్ స్పూన్తో పుట్టినారు అనేది మాకున్న సమాచారం. అంటే డబ్బు కానీ, పదవులు కానీ, ఇవన్నీ అన్నీ చూశారు మీరు. బట్ డైరెక్ట్గా ఒక ఎమ్మెల్యేగా ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు చాలామంది పదవి ఉన్నవాళ్ళు, పదవి పోతే రాజకీయ నాయకులు ఏ విధంగా తహతహలాడుతుంటారు పదవి కోసం. కానీ మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది ఎమ్మెల్యేగా ఉంటే? యాక్చువల్లీ పదవి అనేది ఎప్పుడు నాకు ఈ ఇంట్రెస్ట్ లేదండి. ఎప్పుడు కూడా మామయ్యని చూశాను. ఆయన 2014-19 ఆయన మినిస్టర్గా చూశాను, దానికి ముందు ఎమ్మెల్యేగా చూశాను, తర్వాత లాస్ట్ 5 years కూడా ఆయన పదవిలో లేనప్పుడు కూడా చూశాను. ఎలా అంటే మాకు ఇది ఫ్యామిలీకి వచ్చిండే ఒక వరం అని అనుకోవాలి. ఆయన అది చెప్పాలి. ఆయన బిఫోర్ దాట్ ఎలా ఉన్నారో అంతకంటే ఎక్కువ మంది లాస్ట్ 5 years ఆయన అప్రోచ్ అయ్యి ఫ్యామిలీని అప్రోచ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అంటే ఆ పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రజలు అంతగా ఫ్యామిలీని నమ్ముతున్నారు. ఇప్పుడు నాకు ప్రత్యక్షంగా నాకు అవకాశం వచ్చింది. పని చేయకూడదు అని ఎప్పుడూ లేదండి. మా ఫ్యామిలీకి ఆ వర్క్ కల్చర్ ఉంది. ఎక్కడైనా కాలేజెస్లో వర్క్ చేసినా, ఏది చేసినా వి గివ్ అవర్ 100% కాదు, వి గివ్ అవర్ 200%.
అంటే ఫస్ట్ వర్క్కే ఇంపార్టెన్స్, తర్వాతే మిగతా ఏవైనా కూడా. అది మామయ్య అదే చేస్తారు, మా హస్బెండ్ అదే చేస్తారు. నాకు ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు కాబట్టి కాస్త కొంచెం దానికి టైం కేటాయించినా కూడా ఇప్పుడు నేను డబుల్ వర్క్ చేస్తున్నాననే చెప్పాలి. పిల్లల్ని దీంట్లో కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాను. దాంతో పిల్లల్ని ఒక పక్కకి చేసుకుంటూ కూడా ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గానే చేస్తున్నాను. చాలా ఆనందం ఇస్తుంది ఈ వర్క్. ఎందుకంటే ఒక ఫ్యామిలీ మా వల్ల లాభపడ్డారు, ఈ ఒక వాళ్ళకి రావాల్సిన ఒక గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఒక అమౌంట్ వచ్చింది, లేదంటే ఒక ఫ్యామిలీలో డెత్ అయింది దానికి కావాల్సిన ఒక ఇది వచ్చింది, లేదంటే ఏదైనా ఊరికి రోడ్ వచ్చింది, ఎనీ డెవలప్మెంటల్ యాక్టివిటీ నా ద్వారా జరిగింది అంటే దానికి వచ్చే సాటిస్ఫాక్షన్ అది మాటల్లో చెప్పలేనిది అసలు. అది ఈ పొజిషన్కి ఉండే అది ప్లస్ పాయింట్ అనో చెప్పాలి, లేదంటే బ్లెస్సింగ్ అనో చెప్పాలి. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. మొన్న ఒక ఫ్యామిలీ వచ్చారు, వాళ్ళ హస్బెండ్ ఏదో ఆయన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి షాక్ కొట్టి చనిపోయారు అనమాట. చాలా రోజులుగా వాళ్ళది అది ఆగిపోయింది. దానికి రావాల్సిన సీఎం రిలీఫ్ ఫండ్ కాదు, వాళ్ళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన ఒక అమౌంట్ ఆగిపోయింది. కానీ జస్ట్ ఒక ఫోన్ కాల్ అండ్ ఒక లెటర్తో ఆ ఫ్యామిలీకి 5 lakhs శాంక్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు వచ్చి వాళ్ళ సంతోషం పంచుకుంటే దాని మాటల్లో మనం చెప్పలేమన్నమాట. అంత ఆనందం వేస్తుంది. ఈ జాబ్కున్నే జాబ్ సాటిస్ఫాక్షన్ అది అనమాట. ఇదే కాదు, ప్రతి ఊర్లో రోడ్స్ ఇప్పుడు దాదాపు ఒక్కొక్క మండలానికి 3 crores వర్త్ రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఎంత దారుణమైన పరిస్థితి లాస్ట్ 5 yearsలో ఉందంటే ఒక పాట్ హోల్ కూడా పూడ్చని పరిస్థితి నుంచి ఇప్పుడు ఇంత లోటు బడ్జెట్లో ఉన్న టైంలో కూడా ఇవి చేయగలుగుతున్నాము అని గొప్పగా చెప్పుకోగలుగుతున్నాం. అండ్ పెన్షన్స్ లాస్ట్ 5 years కొంచెం బాగానే ట్రెజరీలో అమౌంట్ ఉన్న టైంలో కూడా వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి నుంచి ఇంత లోటు బడ్జెట్లో ఉన్న ఒక పరిస్థితిలో కూడా 1000 రూపాయలు వెంటనే పెంచి అది కూడా 3 నెలల అరియర్స్తో పాటు ఈ ప్రభుత్వం ఇస్తుంది. దాంట్లో నాకు భాగం దొరికింది అంటే నిజంగానే దిస్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ సంథింగ్. అది పాజిటివ్ యాటిట్యూడ్తోనే ముందుకెళ్తుంది. ముందు ప్రభుత్వము రాగానే ప్రజావేదికను కూల్చేశారు. రాగానే వాళ్ళది ఒక డిస్ట్రక్టివ్ కైండ్ ఆఫ్ పాలన ఉంటుంది అనేది చెప్పంగానే చెప్పేశారు వాళ్ళు. అలాంటి పరిస్థితి కాకోకుండా ఇప్పుడు చూస్తే ఎన్ని కొత్త కంపెనీస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. హెచ్సిఎల్ కానివ్వండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు ఒక సిఎన్జి ప్లాంట్ పెట్టాలనుకుంటున్నారు. దానికి కూడా మొన్ననే ప్రపోజల్ పెట్టారు. అంటే డ్రోన్ సమ్మిట్ తీసుకొచ్చారు. డ్రోన్స్ అంటే కొత్త టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేస్తూ గవర్నమెంట్ పాలసీల్లో ఇంటిగ్రేట్ చేస్తూ ప్రజలకి ఉపయోగపడేలా చేస్తున్నారు. ఈ లాస్ట్ 5 years అండ్ ఈ జస్ట్ 6 months మీరు కంపారిటివ్ స్టేట్మెంట్ ఒకసారి తీసుకుంటేనే మనకు తెలుస్తుంది. దాంట్లో నాకు భాగం అయ్యే అవకాశం వస్తుంది అంటేనే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ గవర్నమెంట్ అనే చెప్పాలి. అంటే ముఖ్యంగా మీ నియోజకవర్గంలో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారా? ఇంకా ఏమైనా గుర్తించారా కొత్తవి ఏమన్నా సమస్యలు? ముందు చెప్పినట్టుగానే 195 చెరువులు నింపాల్సిన బాధ్యత ఉందండి. అది ఆల్రెడీ 27% ఆఫ్ వర్క్ ఇస్ కంప్లీట్. దానికి కూడా మొన్న కూడా అసెంబ్లీలో ప్రపోజల్ పెట్టాను. అది కూడా త్వరలో ఫండ్స్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అది కంప్లీట్ అయితే పుట్టపర్తి విల్ టర్న్ ఇంటూ అనదర్ కోస్తా అనే చెప్పాలి. వాటర్ సమస్య అనేది అక్కడ ఉండదు. దాదాపు 2 లక్షల పైచిలకు మందికి తాగునీటి సమస్య తీరిపోతుంది. అండ్ చాలా ఏకర్స్ ఆఫ్ ల్యాండ్, దాదాపు 10,000 acres ఆఫ్ ల్యాండ్కి వాటర్ సేద్యానికి వచ్చేస్తుంది. సో అది నా డ్రీమ్ ప్రాజెక్ట్ పుట్టపర్తికి. మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, ఇలా రిలయన్స్ ఇండస్ట్రీస్ అదే సిఎన్జి ఇండస్ట్రీస్ కోసం అని కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. అముడుగూరు ఏరియాలో దే ఆర్ లుకింగ్ ఫర్, అంటే ఆంధ్రాలో ఏదైనా ఒక రీజన్లో 1000 acres ఆఫ్ కంబైన్డ్ ల్యాండ్ చూస్తున్నారు. దానికి కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఇంతకుముందు సైన్స్ సిటీ కానీ ఆ ఏరియాలో తీశారు కదా, ఆ ల్యాండ్ నేను ఇప్పుడు ప్రపోజల్ పెట్టే ఆల్రెడీ అక్వైర్డ్ ల్యాండ్. సో ఐ హోప్ అది గిన వాళ్ళు మొప్పు చూపితే అది త్వరలో అది హోప్ఫుల్లీ అదన్నా లేదంటే వేరే ఎనీ అదర్ ఇండస్ట్రీ. ఇంకా వీ హ్యావ్ టైమ్. సో అదొక్కటి చేయాలని అనుకుంటున్నాను. చూశారు కదా పల్లె సింధూరారెడ్డి గారు చెప్పిన విషయాలు. నియోజకవర్గాన్ని వాటరే కాదు
ఇండస్ట్రీస్ కూడా తీసుకొచ్చి చాలామంది పేద ప్రజలు ఉన్నారు ఆ ఏరియాలో. ఇంతకుముందు చూసాం మనం సైన్స్ సిటీ పేరుతో ఎంత దగా, ఎంత మోసపోయి, ఎంత ఇబ్బంది పడ్డారో ప్రజలు అనేది మనందరికీ తెలుసు. కానీ అక్కడ మళ్ళీ కూడా ఏదో ఒక ఇండస్ట్రీ వస్తే అక్కడున్న ప్రాంతమే కాదు, అక్కడ ఉన్న ప్రజలు కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోయే అవకాశం ఉంది అంటూ ఎమ్మెల్యే సింధూరారెడ్డి గారు మనతో చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ స్వామితో BH రెడ్డి.